హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. చూసారా మా పల్లె వాతావరణం ఎలా ఉందో. సో మా పల్లెని చూసుకుంటూ అమ్మ ఏమో ఇక్కడ వంకాయలు కోస్తుందనమాట. కోతులు పొద్దున్నే కోసుకెళ్ళిపోతాయని చెప్పి. సో మా పల్లెని చూస్తూ ఒక ఇయర్ మొత్తం ఉపయోగపడే ఒక రెసిపీని మీకు చూపించబోతున్నాను. అలాగే ఆ సరౌండింగ్స్లో ఉన్న మా విలేజ్ ఎలా ఉంది అది కూడా చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి. ఇంటి ముందు గడ్డి వాములు వేసుకునే వాళ్ళు ఈ విధంగా రోడ్లు అంతా గడ్డి ఆక్రమించేస్తున్నారనమాట. చూసారా, మొత్తం గడ్డి మోపులే ఇక్కడ. సో పంట కోసేసిన తర్వాత ఒక సంవత్సరానికి తగ్గట్టు గేదెలకి మేతలకి ఈ విధంగా వేసుకుంటారనమాట. సో మా పిన్ని వేసిన ముగ్గు ఈరోజు బండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over సంవత్సరాల నుంచి ఈ మిర్రర్ వస్తూ ఉందన్నమాట, ఆనవాయితీగా తరతరాల నుంచి. ఇది ఆ రోజుల్లో డ్రెస్సింగ్ టేబుల్ గా యూజ్ చేసేవాళ్ళు. బాగుంది కదా. ఇక్కడ మనం పసుపు, ఇది సీజన్ కాబట్టి అన్ని రకాలు పసుపు, మిరప్పొడి, పసుపు పొడి, మిరప్పొడి, ఇలా వడియాలన్నీ కూడా ఈ సీజన్లో పెట్టుకుంటారు కాబట్టి అన్నీ మనం విలేజ్లో చూడొచ్చు. ఇది చూసారా, రాగి వింది, చాలా వాటర్ పడుతుందన్నమాట. దీని వెయిట్ కూడా 2 మనుషులు ఎత్తాలి, అంత వెయిట్. ఇంకా మన పల్లెలో ఇలానే ఉంటాయి, లాఫ్ట్లు ఇలా ఉండి పైనంతా కూడా నీట్గా రన్ చేసుకుని ఉంటారన్నమాట. ఇక మనం చెప్పాను కదా ఇందాక, ఇయర్ మొత్తం ఉపయోగించే ఒక రెసిపీ చూపించబోతున్నానని చెప్పి, ఇదే అది. కానీ దీని మొత్తం ప్రొసీజర్ నేను మళ్ళీ ఇంకా మా ఊర్లో పెడుతూనే ఉంటారు. సో ఇంకొక పిన్ని కూడా పెడుతుంది, అప్పుడు నేను మొత్తం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా చూపిస్తాను. ఇది మనం తాలింపు వేసుకుంటాం కదా, అలా ప్రతిదీ వేసుకోకుండా జస్ట్ ఇది కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఏమేమి వేసా చెప్పు జక్క. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగవ, కొలతలు కొలతలు గుర్తున్నాయా చెప్పు. ఎర్రగడ్డలు 8 కిలోలు, కిలో తెల్లగడ్డలు, 3/4 కిలో ఆవాలు, 6 కిలో మినపప్పు, 100 గ్రాముల మెంతులు, 100 గ్రాముల మెంతులు నేరుగా వేసేసావా పొడే? మెంతులే నాయన. తర్వాత ఇంకేమున్నాయమ్మా, ఇంకేం ఉప్పులు గిప్పులు ఏమి తెల్లగడ్డలు వేసుకున్నా. తెల్లగడ్డలు చెప్పావా? తెల్లగడ్డలు లేదా కిలో అంటే చెప్పా. ఉప్పు ఏమి వేయబడలే కదా? ఉప్పు ఒక సేరు. ఇంకా ఇప్పుడు చెప్పిన కొలతల రేషియోలు మీరు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ సంవత్సరం అంతా ఉంటాయి, సంవత్సరం అంతా ఉంటాయి అంటున్నా. ఇది ఉత్త నీళ్లు, ఎర్రగడ్డలో నీళ్ళే కదా? ఇప్పుడు అయితే ఆముదం ఏదో కలుపుకొని వంటలు చేస్తారు. ఇప్పుడు తెల్లగడ్డలు వేయలైతే ఎన్ని రోజులు ఎండాలకా? మామూలుగా 40 రోజులు ఎండాలి నాయన, 40 రోజులు ఎండాలి. మామూలు వడియాలు పెట్టలేటప్పుడు నూనె పుయ్యాల. వడియాలు పెట్లా, పిండి వడియాలు పెట్టలేదు నేను. పాపాడు జరుపు. కాకులు కోతులు ముందర పెట్టలేనా, రెడీ చేస్తారా పిండి వడియాలు? లేకపోతే కొనుక్కునేది అప్పడాలి మేము పెట్టలేదు. మరి ఇంకేం చేస్తావు? మళ్ళీ సందాలు వేసేసమ్మా. వీళ్ళు కలిపే ఎర్రగడ్డలు, ఈ ఎర్రగడ్డలు అన్నమాట, నాటు ఎర్రగడ్డలు. మామూలు మన షాప్లో దొరికే ఎర్రగడ్డలు కాకుండా ఈ నాటు ఎర్రగడ్డలతో చేస్తారు. ఈ నాటు ఎర్రగడ్డల్ని నీట్గా వలుసుకొని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా అట్లా చేస్తారన్నమాట. కొంతమంది ఇంకా చిన్న సైజు ముద్దలు చేసుకుంటారు. ఇక్కడ పెద్ద చేత చేస్తుంది.
చిన్నగా చేస్తే కంట్లో పడవు అనమాట. పెద్దగా చేస్తున్న కంట్లో పడుతుంది. రేపు ఎప్పుడైనా మిమ్మల్ని మేము చూడాలనుకుంటాం అనుకో, ఇది చూసుకుంటే సరిపోద్ది. అవి మినపప్పు ఎందుకు ఊరికే ఎండపోస్తున్నారా? ఎందుక మిరపకాయలు దా కలుపుతావా ఏంది దానిలో? ఇంకేం లేదు, నేను చెప్పిన వస్తువులే. నేను 4-5 గిల్లికాయ మెయ్య పోగాకే నేను అమ్మలే కాదు ఇది సంగటి పసీల సంగటి ఇదా? దేంతో కలుపుతారు దీన్ని? దీంతోనేనా? ఇది బర్రెల సంగటి అన్నమాట. మిద్ది మీద వంట. వీళ్ళ మినీ కిచెన్ ఎలా ఉందో చూద్దామా. అంటే ఆ రోజుల్లో అది కిచెన్ కోసం కట్టిన ఇల్లు కాదు, ఆ రూము చిన్న మెట్ల రూమ్ అన్నమాట. మెట్లు స్టెప్స్ కింద ఉన్న రూమ్ని ఇలా చేశారు అప్పుడు. చాలా చిన్న కిచెన్. సో దానిలో కొన్ని వంటలు దీనిలో చేస్తారనమాట. రుచి వంటిల్లు. ఏమేమి కూరలు చేస్తున్నారు చూద్దాం. గుడ్డు పులుసు చేస్తున్నారు, మంచిగా చారు. ఇదేంటిది? సాంబారా? సాంబారు. మొత్తానికి పొద్దున్నే వంట కూడా రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా చికెన్ ఫ్రై చేయడానికి జస్ట్ వాటర్లో వేస్తున్నారు. చూసారు కదా, ఈ ప్రొసీజర్ అంతా చాలా లెంతీ ప్రొసీజర్. కానీ ఈ సమ్మర్లో మాత్రం వడియాలు, కూర వడియాలు, తర్వాత మినప వడియాలు, ఇలాంటివి అన్నీ కూడా ఈ సమ్మర్లో మొత్తం అందరూ కూడా విలేజ్లో బిజీగా ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటుంటారు. అంటే ఎండాకాలంలో చేయాల్సిన రెసిపీస్ అన్నమాట ఇవి. ఊరగాయలు, ఇంకా మామిడికాయలు ఇంకా రాలేదు కాబట్టి మే నుంచి మామిడికాయ ఊరగాయ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఇంతెంత ముద్దలు, కొంతమంది చిన్న ముద్దలు అలా చేసుకుంటారు. ఇది 40 రోజుల పాటు ఎండాలి కాబట్టి ప్రతిరోజు ఫస్ట్ ఏమో వాటర్లో ఇలా డ్రై చేసేసి వేసుకుంటారు. రెండో రోజు మళ్ళీ అన్ని ముద్దల్ని కూడా ఆ వాటర్లో వేసేసి అట్లా ఉన్న వాటర్ అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకునేలాగా చేసేసుకుంటారు. తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆముదం చేతికి వేసుకొని మళ్ళీ ముద్దల్లాగా చేసి వెండబెట్టుకుంటారు అనమాట. గురిగింజలు చాలా మందికి తెలియకపోవచ్చు. సో ఈ విధంగా ఉంటాయన్నమాట గురిగింజలు అనేటివి. మేము చిన్నప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని చాలా సరదాగా అన్నీ కలెక్ట్ చేసి ఆడుకునేవాళ్ళం. తర్వాత ఇది లాంగ్ వ్యూలో వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూడొచ్చు. తర్వాత ఇందాక మనం చిన్న కిచెన్, విలేజ్ టైప్ కిచెన్ చూసాం కదా, ఇది పెద్ద రూము. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుని మళ్ళీ ఇది లేటెస్ట్గా ఎక్స్టెండ్ చేసిన ఇది టెర్రస్ అనమాట. ఈ టెర్రస్ని ఈ విధంగా కట్టారు. సో ఇందులోనే చిన్న మినీ కిచెన్ పెట్టుకుని ఉందన్నమాట వాళ్ళ అమ్మాయి, కొంచెం ఏదైనా ఎమర్జెన్సీగా వండుకోవాలంటే అది. తర్వాత లోపల ఇంకొక రూమ్లో దేవుడి రూమ్ లాగా జస్ట్ వుడ్తో పార్టీషన్ చేసుకున్నారు. ఇంకా ఇది ఫినిష్ అవ్వలేదు. ఇది పూజ రూమ్ వాళ్ళది. ఆ పూజ రూమ్ బయట కూడా మనీ ప్లాంట్ పెట్టింది అనమాట. చాలా సెంటిమెంట్స్, ఎవరేం చెప్పినా చేసేస్తుంది. తిను మాకు పిన్ని వరుస అవుతుంది అనమాట. సో ఈ అజ్ఞానాన్ని చూడండి. మొత్తానికి అసలు ఇప్పుడు ఈరోజు మీరు తక్కువ చూస్తున్నారు, ఎందుకంటే ప్రతి ఆకుకు కూడా బొట్టు పెట్టేస్తుంటుంది. సో మీకు కూడా ఏమైనా కావాలంటే మనీ ప్లాంట్ని ఈ విధంగా అలంకరించుకోండి. ఆకుకి బొట్టు పెట్టేస్తుంటుంది. ఈరోజు మిస్ అయిపోయింది. మొత్తానికి అందంగా అందరూ అలంకరించుకుంటారు. ఈ మెట్లకి బొట్లు ఇవన్నీ ఎందుకు పెట్టిందో అర్థం కావట్లే. సరేగానే మెట్లకు బొట్టు ఎందుకు పెట్టి చెప్పు. తొలి మెట్టు కాదు కదా, అది పైకి పోయే మెట్టు. ఇది కింద నుంచి పైకి వచ్చేదాన్ని పెట్టాలి. అందువల్ల మెట్టు. చూసారు కదా, పల్లెటూరులో ఇలాంటి మూర్ఖత్వాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం పైన టెర్రస్ పైకి వెళ్ళి, సో మా ఊరు వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇక్కడి నుంచి మిద్ది పై నుంచి చూపిస్తాను మన ఊరు ఎలా ఉంది అనేది. ఇది మా ఊరు మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్లోనే ఈ ఒక సైడ్ వీళ్ళు గేదెలన్నీ కూడా కట్టేసుకుంటూ ఉంటారు. అదిగో చూసారు కదా, ఆ ట్రాక్టర్ వెనకాల ఉన్నది లక్స్ బేబీ వాళ్ళ హౌస్ అన్నమాట ఇది.
సో తర్వాత రక్స్ బేబీ ఇంటి పక్కన ఉన్నది వాళ్ళు కూడా ఇంట్లో గార్డెన్ లాగా చేసి పెట్టుకుంటారు, వాళ్ళే కూరగాయలన్నీ కూడా పండిస్తారు. సో ఇక్కడ మన విలేజ్కి వచ్చినప్పుడు చాలా మంది ఇప్పుడైతే వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో కొద్దిగా కూరగాయలు పండిస్తూ ఉన్నారు. ఇది చూసారా బూరుగ చెట్టు అంటాం మనం, ఇది ఒరిజినల్ గా లభించే పత్తి అని చెప్పచ్చు, దూది అని చెప్పచ్చు. ఆ కాయలు ఎండిన తర్వాత దాని లోపల దూది చేసి ఆ గింజలు వేరు చేసి దాంతో మనం చేస్తాం. ఇప్పుడు నేను చూపించింది మా ఇల్లు అనమాట, ఇక్కడ నుంచి మా హౌస్ కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్ మా విలేజ్ లుక్ ఇలా ఉంది. సో ఇంకా ఇటువైపు అంతా ఇటు పిన్ని ఇంటి వైపు వస్తుంది అనమాట, ట్యాంక్ కనిపిస్తుంది కదా, అక్కడ పిన్ని ఉన్న ఇల్లు వస్తుంది దగ్గరగా, ఇంకొంచెం ముందే వస్తుంది అనమాట పిన్ని హౌస్. సో ఇదన్నమాట. సో టోటల్గా మా ఊర్లో షీట్ హౌస్ కానీ అవి కొంచెం తక్కువైపోయాయి, అన్ని చిన్న చిన్న డాబాలే ఉంటాయి. ఎక్కువ చూసినట్లయితే దూరంగా చూస్తున్నారా గడ్డివాము ఇందాక మన ఇంటి ముందు కూడా వేస్తూ ఉన్నారు కదా, సో అందరూ ఇదే పనిలో ఉంటారన్నమాట ఇయర్ ఎండింగ్ కాబట్టి. సో ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్ వ్యూ చూశారు కదా, ఇంకా కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత ఈ టెర్రస్లో కూడా కొంచెం పార్ట్స్ పెట్టున్నారు కానీ అవన్నీ పాపం ఎండిపోయినట్టున్నాయని తీసేశారు. ముఖ్యంగా పార్ట్స్ ఎక్కువ బాగా మెయింటైన్ చేసేవాళ్ళు, అన్నీ ఎండిపోయినట్టున్నాయి. ఇక అన్నం ఉడికిపోయింది, ఇంక వంచేయాలన్నమాట. సో మిద్ది మీదనే కట్టి పొయ్యి పెట్టి బాగా వండుకుంటున్నారు, కింద ఒక చిన్న బేస్ లాగా వేసుకొని, ఎందుకంటే కింద రూఫ్ కూడా సిమెంట్ క్రాక్స్ వస్తుంది కాబట్టి కింద బేస్ వేసి ఇక్కడే వాళ్ళు అన్నం వండుకుంటూ ఉంటారు డైలీ కూడా. తర్వాత కింద వచ్చినట్లయితే చూసారా, ఇది కూడా కొన్ని వందల సంవత్సరాల ఇల్లు అని చెప్పచ్చు మా ఊర్లో. దాని మెయిన్ డోర్, కానీ ఇది లోపలంతా పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. సరే మెయిన్ డోర్ మాత్రం నీట్గా ఉంది చూడండి, ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు పెయింట్ కూడా వేసినట్టున్నా, ఇటుపక్క అటుపక్క రథాల బొమ్మలతో చాలా బాగుంది కదా. చూపించేది మేము చిన్నపిల్లకాయలు అప్పుడు ఆడుకునే ఆట మేము గుర్తు చేసుకుని మా చెల్లెలు చూపిస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా విలేజ్ వీడియో. సో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ ఎద్దులేమో మొరాయిస్తున్నాయి అటు ఇటు వెళ్ళలేక, ఎందుకంటే అక్కడ ఆ స్ట్రీట్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది, ఎత్తు పల్లాలుగా ఉంటుంది, అవి ఎక్కలేక కిందకి వెళ్ళలేక ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో మొత్తానికి ఈ రోజంతా కూడా మా కారు తీసి అటు బయట వెళ్ళాలన్నా కూడా, అంటే కారు వేరే వాళ్ళ ఇంట్లో పార్క్ చేద్దాం ఎండగా ఉందన్నా కూడా ఇవి మొత్తం అడ్డం అయిపోయాయి అన్నమాట ఈరోజు మొత్తం. సో ఇది ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.